ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా డోర్నకాల నియోజకవర్గం దంతాలపల్లి మండలం రామరాజపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ యునానమస్ సర్పంచి ఓలాద్రి రమేష్ రెడ్డి సార్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. సార్ మీరు రాజకీయం ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏంటి తెలియదు సార్, మీరు ఎప్పుడు యునానమస్ అయ్యారు సార్ సర్పంచ్గా? రాజకీయం అంటే వాస్తవానికి ఏంటంటే మా ఫాదర్ కంచి కూడా వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా అంతకుముందు ఇక్కడ సర్పంచ్గా చేస్తున్నారు. ఆ తర్వాత ఏ రిజర్వేషన్ వచ్చినా కూడా మన ఆధ్వర్యంలో అందరినీ చేసుకుంటూ ఆ క్రమంలో నేను లోకల్లో ఒక జూనియర్ కాలేజ్ ఒక ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుకునే వ్యక్తిగా లోకల్ రూరల్ పిల్లలకు ఎడ్యుకేషన్ అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ మా దగ్గరే దంతాలపల్లిలో సాయిరామ్ జూనియర్ కాలేజీని స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన క్రమంలో 2001లో స్థాపించడం, ఎంతోమంది పిల్లలను మట్టిలో మాణిక్యాలను తీసినాం. సింగరేణిలో ఈ పోస్టులు, ఎస్ఐలు, టీచర్లు చాలామంది తీసినాం. అదొక విద్యా సంతృప్తిగా ఉండే క్రమంలో సరే ఒక విద్యతో పాటు రాజకీయంగా కూడా సేవ చేయాలనే ఆలోచనతో ఊళ్ళో కూడా కొంచెం ప్రత్యక్ష కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగేది. ఆ జరుగుతున్న క్రమంలో 2011లో మనకు రిజర్వేషన్ జనరల్ కావడం, మా ఊరి గ్రామ ప్రజలందరూ కూడా సార్ ఉండాలని చెప్పేసి అందరూ కోరుకోవడంతో అది ప్రత్యక్షంగా రాజకీయాలకు రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ సర్పంచ్ పీరియడ్ అయినాక అంటే 2011లో నేను జేఏసీ నుంచి యునానమస్ జరగడం జరిగింది. ఆ తర్వాత అక్కడ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గారు రెడ్డి నాయక్ గారి ఆహ్వానం మేరకు వారి దగ్గరికి పోవడం జరిగింది. జరిగినాక ఈ 2014లో టీఆర్ఎస్ వచ్చింది. నేను అంతకుముందు తెలంగాణ ఉద్యమ జేఏసీ కమిటీ మండల కన్వీనర్ కూడా పనిచేసిన. ఉద్యమం కోసం పిల్లలందరినీ కూడా తీసుకుపోయి ధర్నాలు, రాస్తారోకాలు ఎన్నో చేయడం జరిగింది. ఆ క్రమంలో 2014లో మనకు తెలంగాణ సాధించినాం. ఆ తెలంగాణలో తొలి సర్పంచ్గా నేనే కూడా ఎంతో గర్వపడ్డాను. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ తొలి సర్పంచ్గా నేను కూడా ఉండడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. సో ఆ క్రమంలో తెలంగాణ వచ్చింది, తెలంగాణలో ఉన్న అందరూ కూడా బాగా డెవలప్ అయ్యారని కోరుకునే క్రమంలో కొంచెం అంటే కేసీఆర్ గారు మంచి వక్త, మేధావి, కానీ కొంత చాలా ఫండింగ్ మాత్రం చాలా మిస్యూజ్ అవుతుంది. ఈ ప్రభుత్వం మోనోపాలిజంగా పోతుంది, ఈ తెలంగాణ డెవలప్ అవుతుంది అనుకుంటే ఎరకపోతుందనే ఆలోచనతో ఏదేమైనా ఇంతకుముందు ఉన్నది మనకు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అనేది పేదల కోసం పనిచేస్తుంది, అభివృద్ధి కోసం పనిచేస్తుంది అని చెప్పి ఆలోచించి 2018 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సార్ మీరు ఈ గ్రామ అభివృద్ధి కోసం మీరు ఒక కళాశాల విద్యావేత్తగా ఉన్నారు, ఇటు రాజకీయాల్లో కూడా ప్రజాసేవకులుగా పనిచేయాలన్న మీ ఆలోచన కలిగి మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోయారు సార్? మీ నా పీరియడ్లో ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని కూడా పార్టీలు అనేది చూడకుండా నేను సర్పంచ్ అందరికీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా అందరికీ కూడా నా వీలైనంత వరకు అందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్స్ కానీ, అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి విషయాల్లో కానీ, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులైన నీళ్ళు, మోటార్లు అవన్నీ కూడా నిత్యం వాళ్ళకు అందుబాటులో వండుకుంటూ సేవ చేసినాం. అదేవిధంగా నా పీరియడ్లో ఊళ్ళో రోడ్లు అంటే ఊరు పరిశుభ్రంగా ఉంటే బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి ఊళ్ళో రోడ్లను కూడా 40 లక్షలు 50 లక్షలతో సీసీలు పోయడం జరిగింది. అయితే ఈ గ్రామంలో ఇంతవరకు ఇక సీసీలు పోయడానికి రోడ్లు కూడా లేవు. ఇంకా మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి వర్క్ చేయించినాం. అవి కూడా అన్ని లాస్ట్ ఎడ్జెస్ అంటే ఊరు ఎక్స్టెన్షన్ అయ్యే క్రమంలో నేను పోసిన తర్వాత ఇంకా మిగిలిన ఎక్స్టెన్షన్స్ అని కూడా అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. మాది ఒక యాక్చువల్గా ఆదర్శ గ్రామంగా నిలవాల్సిన గ్రామం. లాస్ట్ ఇయర్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఈ బాత్రూమ్స్కి సంబంధించి మనకు యాక్చువల్గా డిస్టిక్లో సెకండ్ అంటే ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేసినాం. స్వచ్ఛ భారత్ కింద మోడీ గారు ప్రవేశపెట్టిన బాత్రూమ్స్ అన్నీ కూడా 90% కంప్లీట్ అయినాయి. ఒక 5-6 వాళ్ళ మిస్టేక్ వల్ల మనకు ఆ రోజు అవార్డు రాలేకపోయింది. సో ఎప్పుడైనా ఇది చిన్న గ్రామం కాబట్టి అందరం మంచిగా ఉంటూ సో ఊరిని డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటే పనిచేసుకుంటూ పోతాం. మాకు రాజకీయాలు అనేది ముఖ్యం కాదు, ఊరు డెవలప్మెంట్ అనేది ముఖ్యం. సో దానికి ఎవరు చేసినా ఎట్లా చేసినా సహకరించాలనేది మన కోరిక. సార్ మీరు ఒక విద్యావేత్తగా ఉన్నారు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీరు జాయింట్ యాక్షన్ కమిటీకి మీరు మెంబర్గా కన్వీనర్గా పనిచేశారు సార్. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారు సార్. ప్రధానంగా తెలంగాణకు జరిగిన అన్ని నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి మనకు తెలంగాణ ప్రజలకు అందినాయి అంటారా సార్ మీరు ఒక విద్యావేత్త?
అయితే వాస్తవానికి అందరం కూడా అదే కాన్సెప్ట్. అంటే అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినా ఎవరికి ఆ రోజు ఒక చదువుకున్న విద్యావంతునిగా నిజంగా మనకు తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది, ఆంధ్ర పాలకుల చేతుల్లో పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని చెప్పేసి తెలంగాణ ఉద్యమం అంటే రోడ్డు మీదకి వచ్చి 24 గంటలు మస్తు చేస్తుండేది. ఈవెన్ కాలేజీ పిల్లలు కూడా అవసరం ఉంటే పెట్టించి మొత్తం ధర్నాలు చేసుకుంటూ చేసినాం. కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ తీసుకున్న ఫస్ట్ పీరియడ్లో నిర్ణయాలు చాలా బాగున్నాయి. వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకున్నారు, దానితోటి తెలంగాణ సస్యశ్యామలం చేయాలనుకున్నారు. చేసే క్రమంలో చేసి కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుండే, కానీ దాంట్లో 1,00,000 కోట్లు అని చెప్పేసి కొంత అవినీతి జరిగిన మాట వాస్తవం. నేనంటే ఎందుకంటే ఇక్కడ ఈ ప్రజలకు అది ఆటోమేటిక్ వచ్చింది, వాళ్ళకు అధికారం లేకుండా చేసేది. కానీ మనకు ఒక ఎడ్యుకేటెడ్గా నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే అక్కడ ప్రతిదీ కూడా అవినీతి జరిగింది. ఈవెన్ ఒక ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే అక్కడ ఈ పంపింగ్స్ ఉంటాయి, అంటే ఉన్న రేటుకు ఒక 1/4 ఉంటే రూపాయి వాల్యూ చేసేసి అంత వర్తు రాసుకొని ఇట్లా కొన్ని 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అనే క్రమంలోనే సరే ఏదేమైనా ఇంకా సెకండ్ టైం వచ్చేసరికి ఇక సిటీలో ఉన్న నాకు తెలిసినంత వరకు కూడా సిటీలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి చాలా ల్యాండ్స్ను ఆక్యుపై చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని బాగా డెవలప్ చేసుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. తెలంగాణ అదే విధంగా ఇంకా వెనుకబడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఏదేమైనా మనకు కాంగ్రెస్ పార్టీ అనే ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు పార్టీలోకి మారి 2018లో రావడం జరిగింది. సార్, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ సబ్బండ కులాలు తెలంగాణ ఉద్యమంలో మమేకమై తెలంగాణ పోరాటం తెలంగాణ రాష్ట్రం చిందించుకున్న సార్. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఫ్యామిలీకి ఎందుకు న్యాయం దక్కలేదు బీఆర్ఎస్ పార్టీ? అదే నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే ఉద్యమం చేసిన టైంలో ఉద్యమకారులు ఉన్నారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. ఆయన సపోజ్ ఆయన చెప్తే ఒక యువతకు విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్ ఆయన. సో ఆయన ఆ రోజు ఉన్న మాటల్లో అప్పుడు అదే కేసీఆర్ గారు వారిని హైలైట్ చేసుకుంటూ తర్వాత ఇట్లా చేయకూడదు ఇట్లా పోకూడదు అని చెప్పేసి ఆయనను ఉట్టినే తీసి అవతల పడేసిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. ఏంటంటే ఇక మొనోపాలిజం దురహంకారం టైప్ ప్రవర్తించారు. సో వాళ్ళ కుటుంబం వాళ్ళే మొత్తం పరిపాలించుకుంటూ తెలంగాణను అన్ని విధాలు చూసుకున్నారు. శ్రీకాంతాచారి మదర్, ఇప్పుడు శ్రీకాంతాచారి చనిపోయిండు, శ్రీకాంతాచారి మదర్కు తొలి తెలంగాణలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఎక్కడో హుజూర్ నగర్ ఓడిపోయే సీట్ ఇచ్చి ఆమెనేదో చేసి ఆమె తర్వాత పక్క పెట్టేసి ఈ తెలంగాణ ద్రోహులను తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ తలసాని శ్రీనివాస యాదవ్ కానీ అందరినీ తీసుకొని అందులో మినిస్టర్స్ ఇచ్చింది తప్ప అసలు ఉద్యమకారులు నిజంగా చేసిన ఉద్యమకారులు నేను కూడా చూస్తుండేది. మా మండలంలో ఉమ్మడి మండలంలో ఒక కాజా అని ఒక అతను తెలంగాణ అంటే అంత ప్రాణం కోసుకునేంత కసి, ఈవెన్ ఎన్నోసార్లు పోలీసు వాళ్ళతో దెబ్బలు తినే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తులు ఎక్కడ పోయారు? వాళ్ళను గుర్తించకపోతే ఏం లాభం? అదే ఒక విద్యావంతుగా నేను కూడా ఆలోచించేది. ఇంత తెలంగాణ కోసం నిజంగా పనిచేసిన వాళ్ళను గుర్తించకుండా నీ రాజకీయ అవకాశాల కోసం నువ్వు అందరిని తీసుకొని లాస్ట్ ఇయర్ అయితే 88 సీట్లు ఇచ్చినా గవర్నమెంట్ ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొని గవర్నమెంట్ నేను రాచకం నేనే చేస్తానే టైప్లో పాలించాడు. దానివల్ల తెలంగాణ చాలా బ్యాక్ అయింది. సరే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనుకున్నట్టే వాస్తవానికి ఏంటంటే కొన్ని కోట్ల అప్పులు తీసుకొచ్చి చేసిండు. అది ప్రకృతిని విధ్వంసం చేసారు. హైదరాబాద్లో ఉన్న వేల కోట్ల ఆస్తులను ఆక్యుపై చేసుకున్నారు. అదేవిధంగా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాస్తవానికి ఏంటంటే వారు కేసీఆర్ పీరియడ్లో రైతు బంధు అన్నారు, రైతు బంధు ఇచ్చారు, కరెక్ట్గానే ఇచ్చారు. కానీ అది ఎట్లా ఇచ్చారు? కొన్ని కనీసం రియల్ ఎస్టేట్ చేసే ల్యాండ్స్కి కూడా రైతు బంధు ఇచ్చే పరిస్థితి ఉండే. ఇక్కడ ఒరిజినల్ రైతులకు ఇవ్వకుండా 100 ఎకరాలు 1000 ఎకరాలు కొండలు గుట్టలు అన్నిటి కూడా ఇచ్చడం వల్ల చాలా మిస్యూజ్ అయింది. సో అది ఇచ్చడం వల్ల అది దేనికి ప్రయోజనం కాదు. అది ప్రజా వ్యవస్థను డెవలప్ చేసే స్కీమ్ కాదు. కాకపోతే అదే రైతు బంధును ఒక 10 ఎకరాల వరకు లిమిట్ చేస్తే తెలంగాణలో మంచి పద్ధతిగా ఉంటుండే. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆ రైతు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారంటే రైతు బంధు ఇవ్వట్లేదు అంటే రైతు బంధు ఇస్తున్నారు. ఇప్పుడు 5 ఎకరాల వరకు వచ్చింది, నెక్స్ట్ 5 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. అది కట్ ఆఫ్ 10 ఎకరాల వరకు తెలంగాణలో ఉన్న రైతులకు ఇస్తే చాలా శుభసూచకం. అదేవిధంగా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ 2 లక్షల రూపాయలు
ఇచ్చింది, కానీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. సో అక్కడ 2 లక్షల లోపంటే అందరూ కూడా మధ్యతరగతి పేద రైతులే ఉంటారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ మా చిన్న విలేజ్లో కూడా దరిదాపు 2 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. ఎక్కడ మరి రుణమాఫీ అయింది, కానీ ప్రభుత్వానికి ఒక పేరు ఏంటంటే రుణమాఫీ చేయలేదు. ఆ చేసి అర్హులు పొందిన వాడు కూడా రుణమాఫీ చేయలేదనే పరిస్థితికి వచ్చింది. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పెద్దలు కూడా, ప్రభుత్వం కూడా ఒకసారి ఏంటంటే చేస్తే ఒక ప్రాపర్గా, నేను కోరుకునేది పర్సనల్గా, ఇప్పుడు ఏ స్కీమ్ను కానీ ప్రాపర్గా కంటిన్యూ చేస్తూ ఈ విషయం చెప్పాలి. అందరికీ వస్తాయి అంటే ఇది రాదు, 2 లక్షల వరకు ఇస్తున్నామని చెప్పే స్కీమ్ ఇది ఇచ్చారు మీరు, చాలా వేల కోట్లు. ఇప్పుడు అందరూ ఇంతవరకు కేసీఆర్ 10 ఇయర్స్లో కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు, కానీ అది ఎప్పుడు కూడా కాలేదు. ఇదే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షల వరకు మా విలేజ్లోనే 2 కోట్ల రూపాయలు లబ్ధి పొందినారు. ఇంకా పక్కన పెద్దముప్పారం లాంటి విలేజ్లో 5-6 కోట్ల రూపాయల వరకు వచ్చినాయి. అంటే గవర్నమెంట్ సో అన్నీ కంటిన్యూ చేస్తుంది, కానీ అంటే కట్ ఆఫ్ అనేది ఒక పర్ఫెక్ట్ 10 ఇయర్ ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు 2 లక్షలు ఉన్నది, ఆ 2 లక్షల ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఇది పే చేయండి, ఆ 2 లక్షల వరకు ఇస్తామంటే బాగుంటుంది. సార్, గతంలో పరిపాలించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ అంటే మొండి బకాయిలు కానీ ఎంతనో ఉండండి ఒక రైతుకు, ఏది వ్యవసాయ రుణం ఎట్ టైంలో మాఫీ చేసిండు. మరి ఇప్పుడు ఎక్కడ చిక్కులు వస్తున్నాయి, మరి ఎందుకు జాప్యం జరుగుతుంది సార్ ఈ 2 లక్షల రుణమాఫీ విషయంలో? అయితే ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇప్పుడు జరిగినది ఇంతవరకు 2 లక్షల వరకు ఎవరికి 2 లక్షల రూపాయల వరకు అందరికీ జరిగింది. కొంతమంది 2 లక్షల లోపు కొంతమందికి జరగలేదంటే అవి కొన్ని వాళ్ళ మిస్టేక్స్, బ్యాంక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంతే తప్ప గవర్నమెంట్ పాలసీ ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ జరిగినది. 2 లక్షలకి ఎబోవ్ ఉన్న వాళ్ళు ఏంటంటే, అయితే యాక్చువల్గా ఏంటంటే సన్నకారు వాళ్ళకు, చిన్నకారు రైతులకు జరిగింది. వ్యవసాయం అంటే ఒక 10 ఎకరాలకు ఎబోవ్ ఉన్న మధ్యతరగతి రైతులు కానీ వీళ్ళందరికీ కూడా లోన్స్ రెన్యువల్ చేయకుండా 2 లక్షలకు ఎబోవ్ అయినాయి. అవి చాలామందికి అట్లా ఉన్నాయి. ఈ అట్లా ఉన్న వాళ్ళందరికీ కూడా కాలేదు. అదో ఒకరికి ఇచ్చి ఒకరికి అయిపోయేసరికి వీళ్ళు బాగా బాధపడే పరిస్థితి. అదే సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం దక్కలేదు. మరి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారుల న్యాయం దక్కుందంటారా? న్యాయం దక్కుతుందంటే ఇప్పుడు చాలా సందర్భాలు మొన్న ఈ మధ్యలో మనం చూసినాక ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చింది. అద్దంకి దయాకర్ ఉన్నాడు, మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే ఆ ప్రీతం అని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్, అంటే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు మంచిగానే గుర్తిస్తున్నారు, అట్లా తప్పకుండా చేస్తున్నారు. వాళ్ళకు ఆల్రెడీ ఇట్లా స్కీమ్స్ కూడా పెట్టారు కదా, మొన్న వీళ్ళందరినీ గుర్తించి ఏదో అవార్డ్స్ కూడా ఇచ్చినారు. మన తెలంగాణ గాయకులకు కానీ ఉద్యమకారులకు కానీ ప్రత్యేకంగా గుర్తించి ఏదో అవార్డ్స్ కూడా ఇచ్చి వాళ్ళకు స్వతహాగా ఇంటి జాగాలు కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఆ విషయంలో అసలు నేననేది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక కుటుంబ పరిపాలన అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ అనేది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇది ముమ్మాటికి అంటే సరే, నేను ఒక మధ్యతరగతి రైతునే, నాకు ఒక 20 ఎకరాల వరకు ఉండవచ్చు. 20 ఎకరాలు ఉన్నా మధ్యతరగతి రైతులమే, మనం వేరే ఏమి కాదు. కానీ అప్పటికి కూడా అయినా కూడా బిలో 5 ఎకరాలు 10 ఎకరాల వరకు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఈ గవర్నమెంట్కి ఉన్నది. ఈరోజు టీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క రేషన్ కార్డు రాలేదు, ఇదే ఊర్లో ఏ ఒక్క రేషన్ కార్డు రాలేదు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అనేది జరగలేదు, ఏమీ జరగలేదు మన ఊరికి. ఒక ఇందిరమ్మ ఇల్లు అనేది, ఏ స్కీమ్స్ లేవు, ఏ ఇండ్లు లేవు, ఏది లేదు. మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కరికి ఈరోజు కొత్తగా రేషన్ కార్డ్స్ ఒక 70-80 రేషన్ కార్డ్స్ మా ఊళ్ళో కొత్తగా రిలీజ్ అయ్యాయి, అంటే వస్తున్నాయి. సో ఆల్రెడీ శాంక్షన్ ప్రపోజల్ లిస్టులో ఉన్నాయి, అవి వచ్చేసినట్టే, అవి ఈ మధ్యలో అందిస్తారు అవి. మరి అన్ని రకాలుగా ఈరోజు సన్న బియ్యం తీసుకుంటే నిజంగా కూడా వాస్తవానికి అంటే ఈరోజు పరిస్థితులలో సన్న బియ్యమే, ఎవరు కూడా దొడ్డు బియ్యం తినని పరిస్థితి ఉంది. సరే, అది కూడా వాస్తవానికి ఆలోచించి ఆ సన్న బియ్యాన్ని, ఆ దొడ్డు బియ్యాన్ని నమ్ముకొని మళ్ళీ కొనుక్కొని ఇదంతా చేయడం ఇది, సైక్లింగ్ చేసుకుని ఇదంతా చేయడం ఇది అని చెప్పి గవర్నమెంటే స్వతహాగా సన్న బియ్యం అందించడం కూడా మంచి కార్యక్రమే. అంటే టోటల్గా ఏంటంటే మొత్తాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎప్పుడూ కూడా పేదల ప్రభుత్వం అనేది గుర్తు చేస్తున్నాం మనం. ఎందుకంటే ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ రైతు బంధు పడిపోయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు చేసాడు. ఇదే మన దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఈవెన్ మా విలేజ్లో కూడా ఎవరు మినిమం ఎవరు వచ్చిన 10,000 నుంచి 1,00,000, 2 లక్షలు, 3 లక్షల వరకు ఎవరు పెట్టిన అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్య విషయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రపోజల్ అవుతున్నాయి. ఈ నెలాఖరికి అవి కూడా జరిగే కార్యక్రమం ఉంది.
సో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కానీ కొన్ని విషయాలలో ఏంటంటే ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఏది పర్ఫెక్ట్ కంప్లీట్ చేయట్లేదు. ఇప్పుడు రుణమాఫీ ఉంది, రుణమాఫీ 2 లక్షల ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా రైతులే. సో వాళ్ళకు కూడా చేస్తే బాగుంటుండే అనేది ప్రజల కోరిక. సార్ రైతులు కూడా ప్రధానంగా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తారు సార్. 2 లక్షల రుణమాఫీని అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కొంత మేము అమౌంట్ ఆడ అప్పులు తెచ్చి కట్టినాం, మాకు అప్పులు ఇది ఈ అప్పు మాపి కాకపోవడం అక్కడ మళ్ళీ అప్పు తెచ్చిన అక్కడ మిత్తిలు పడి అదొక గుదిబండగా మారింది సార్. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. మేము పండించే అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ మద్దతు ప్రకటిస్తే మరి రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. దీన్ని ఏ రూపంగా మీరు చూస్తారు సార్? వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత పీరియడ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన 2 లక్షల రుణమాఫీ పెట్టే టైం చేసినారు. రైతులకు మంచి ఆ రోజు కూడా మేము కూడా రైతుగా చెప్తున్నాం, ఆ రోజున్న పరిస్థితులకు కొంత రేట్లు పెంచి అందించడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ బోనస్ ఇస్తుంది, సన్నవరికి బోనస్ ఇస్తుంది. ఇంకా అయితే వాస్తవానికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ ఈ మంత్రులు కానీ ఏంటంటే ఈ చేసిన అప్పుల సమస్యల గురించి ఆలోచించడం జరుగుతుంది ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే దాని ఇంట్రెస్టులు కట్టడం ఇవన్నీ మళ్ళీ ఎవరోకు ఈ ఆర్థికంగా ఈ స్కీమ్స్ అన్ని చేయాలి అంటే బర్డెన్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు కొంచెం వెనుకబడుతున్నారు. కానీ ఈ 1-2 ఇయర్స్లో వాళ్ళు కంపల్సరీ మన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకొని కంపల్సరీ ఆ ఫ్యూచర్లో దాన్ని చేస్తారని నేను అనుకుంటున్నాను. సార్ మన ఈ దంతాలపల్లి మండలంలో ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ ఇలాంటి ఏ స్కీములు ఎలా ప్రజలకు అందినాయి అంటారు? సరే, డబుల్ బెడ్రూమ్ అనేది టోటల్గా మా మండలం తీసుకుంటే మా మండలంలో ఒకటే విలేజ్కి వచ్చినాయి. సో ఆ విలేజ్లో జరిగినాయి కానీ అవి ఇంతవరకు ఎవరు కూడా దాంట్లో అక్కడ నివాసం ఉండలేదు. అవి ఆ కాంట్రాక్టర్ వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ చెట్లు మొలిచిన పరిస్థితి ఉన్నది. అవన్నీ నిరుపయోగంగానే ఉన్నాయి. సో మేము కూడా మా ఎమ్మెల్యే గారికి రామచంద్ర నాయక్ గారు మా ఎమ్మెల్యే, ఆయన కూడా విద్యావేత్త, డాక్టర్. సో ఆయన కూడా ఏదో సేవ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ రాజకీయాలకు వచ్చిండు. ఒక డాక్టర్గా బిజీగా ఉండుకుంటా సో రాజకీయాలకు వచ్చిండు. మరి ఆయనతోటి కూడా మేము గుర్తు చేస్తుంటాం. చేసే క్రమంలో మనం ఇవి చేద్దాం, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చేపించి కాంట్రాక్టర్ని పిలిపించి వీటన్నిటి అక్కడ ఆల్రెడీ అన్నీ డిసైడ్ చేసారు, ఎవరెవరికి ఉన్నది కూడా చేశారు కానీ అలర్ట్ చేయలేదు. సో అవన్నీ కూడా చేయించుకుంటూ ఇంకా ఇప్పుడు ఇందిరా మిల్లు జాగాలు లేని వాళ్ళకి కానీ జాగాలు ఉన్న వాళ్ళకి కానీ ఫస్ట్ నిరుపేద అనేవాడు ఇల్లు లేని వారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోతుంది. సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారెంటీలపై ప్రజల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ కానీ, ఇటీవల జరిగిన గ్రామ సభలో రేషన్ కార్డుల పంపిణీ కానీ, ఇందిరా మిల్ల పంపిణీ కానీ పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? ఇప్పుడు అన్నీ కూడా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇందిరా మిల్లు తీసుకున్నాం. ఇందిరా మిల్లో ఎవరు డైరెక్ట్ మా పై ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరు ఏం చెప్తున్నారు, ఏ విలేజ్లో కూడా మన పార్టీ కార్యకర్తలను అవతల పార్టీ కార్యకర్తలను డిఫరెన్స్ చూపించకుండా నిజంగా అర్హులైన ప్రతి పేదవానికి కూడా కంపల్సరీ ఇల్లు కట్టాలి. ఆ భాగంగానే ఇప్పుడు ఇందిరా మిల్లు మనకు ఆల్రెడీ లిస్టులు పంపించినాం, శాంక్షన్ అయినాయి. ఇక్కడ మన తొలి విడతగా మన విలేజ్కి ఎన్ని వస్తే అన్ని ఇళ్లను మనం నిజమైన అర్హులను గుర్తించి వాళ్ళకి అలర్ట్ చేస్తాం, వాళ్ళు కట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా నెక్స్ట్ విడతగా వచ్చినప్పుడు ఇంకా కొంచెం పై రేషియోలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎడ్ చేసి లాస్ట్కు మొత్తం కూడా ఇల్లు లేని వాళ్ళు అనేది ఉండకూడదనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. సార్ మేము ఇటీవల ఈ మహబూబాద్ జిల్లాలో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు స్పందన ఏంటంటే ఈ మహబూబాద్ జిల్లాలకు వెళ్ళి గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంత్రివర్గంలో చోటు దక్కిస్తే బాగుంటుందని ప్రజలు చెప్తున్న మాట సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది అందరికీ కూడా మంచి విషయం ఇది. ఎందుకంటే వాస్తవానికి కూడా మనకి ఇక్కడ తెలంగాణ మంత్రివర్గంలో ఒక లంబాడ వర్గానికి ఈ ప్రిఫరెన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేము పర్సనల్గా కోరుకునేది ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఒక విద్యావేత్త, ఆయన డాక్టర్గా ఎన్నో సేవలు చేసిండు. ఆయనకు సేవ చేయాలనే కోరికతోటి రాజకీయాలకు రావడం జరిగింది. సో ఆయన కాబట్టి మేము మా గిరిజన తరపున గిరిజనుల నుంచి ఒక వ్యక్తిని ఇవ్వాలని మా రామచంద్ర నాయక్ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సార్ మీరు ఒక సీనియర్ నాయకుడు, సౌమ్యుడిగా పేరున్నది ఈ దంతాలపల్లి మండలంలో, ఈ జిల్లాలో. సార్ ఒక విద్యావేత్తగా మీరు ఇటీవల కంచె గచ్చిబౌలిలో అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ పార్టీ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఎవరికి
దారాదత్తం చేసి అక్కడ నిరసనలు కూడా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఒక విద్యావేత్తగా? నాకు తెలిసినంత వరకు అది 2300 ఎకరాలు ఆ రోజు సెంట్రల్ దానికి మన కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారికి కేటాయించింది. అయితే మనకు చెప్పే ప్రకారం ఏంటంటే ఈ 400 ఎకర్స్ అనేది చంద్రబాబు పీరియడ్లో ఆల్రెడీ ఒక కంపెనీకి అప్పచెప్పినారు వాళ్ళు. ఈ అప్పచెప్పినాక వీళ్ళు మన తెలంగాణ వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేసి కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. ఆ ప్రభుత్వం చేసే ప్రయోగంలో అది రాలేదు, వారి చేతికి రాలేదు. ఆ రాని ప్రయోగంలో అది రియల్ ఎస్టేట్ కాలేదు, కానీ లేకపోతే అప్పుడే రియల్ ఎస్టేట్ అవుతుండే, అప్పుడే అది ఆక్యుపై అవుతుండే. ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవడం కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, సో ఎక్కడెక్కడ ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని అంటే ప్రజల ముందే మొత్తం ప్రజలకే వేసుకుంటూ ఇగో ఈ విధంగా ఇక్కడ ప్లాట్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ రేట్స్ ప్రకారం అమ్మడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎవరో ఓరినల నుంచి వ్యవస్థలను దానం చేసే పరిస్థితులు ఉండే, ఎవరైనా ప్రజల రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆదాయాలు ఏంటి, వనరులు ఏంటి, ఖర్చు ఎంత, వ్యయం ఎంత చూసుకునే పనిచేసే పరిస్థితి. ఇప్పుడు అక్కడ 400 ఎకరాలను ఈ ప్రభుత్వం వచ్చినాక సుప్రీంకోర్టులో వేసి ఇది మాకు సంబంధించిందని చెప్పి వీరి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అది ఫ్రీ అయిపోయింది. అక్కడ దానికి సెంట్రల్ యూనివర్సిటీలో ఆ 400 ఎకరాలకు సంబంధమే లేదు. అది ఆల్రెడీ వేరే అలాట్ అయింది. అది ఇప్పుడుగా చంద్రబాబు పిల్లల్ని అలాట్ అయింది. ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లో ట్రై చేసారు, రాలేదు. ఈ గవర్నమెంట్లో వచ్చింది, దాన్ని మార్కెట్లో పెట్టారు. దీనికి ఇప్పుడు వీళ్ళు అంతా ఏంటంటే ఇదేదో ప్రతిపక్షంగా అనాలని చెప్పేసి వాళ్ళ విద్యార్థులను కొంతమంది తయారు చేసి రెచ్చగొట్టడం తప్ప నాకు తెలిసినంతవరకు సరే. ఇప్పుడు అది అట్లా అని చెప్పేసి ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ని అమ్మి మీరు చేయమని చెప్పి కూడా నేను కోరుకుంటలేదు. కానీ ఆర్థిక వ్యవస్థలు ఏంటంటే మనకు ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, దీన్ని వ్యవస్థను ఎట్లా చేయాలి, వాళ్ళు ఆ రోజు ఇచ్చిన హామీలను ఎట్లా ఫిలప్ చేసుకోవాలి, ఏం చేయాలనే ఆలోచనతో చేయడమే తప్ప దాన్ని ఆ విధానానికి వస్తే ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగినాయి, చంద్రబాబు పీరియడ్లో జరిగినాయి, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అందులేని భూములు మాయమైపోయినాయి. ఇవన్నీ కూడా ఏది కొంత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి చేసేది తప్ప అవసరం. ప్రభుత్వాలు గవర్నమెంట్ భూములను అమ్మడం ద్వారానే ప్రభుత్వాన్ని రన్ చేస్తారా సార్, లేకపోతే ఎలాంటి వనరులతోటి ప్రభుత్వాన్ని రన్ చేసే అవకాశాలు ఒక విద్యావేత్తగా మీరు సూచన చేస్తారు? వనరులు అంటే ఉన్నాయి. ప్రస్తుతానికి వనరులను డెవలప్ చేసుకునేది ఏంటంటే ఇప్పుడు లాంగ్ ప్రాసెస్, ఒక సిస్టమ్ మీద పోకుంటూ దీని మీద ఇట్లా చేయాలి, ఇట్లా పోవాలనేది చెప్పేసి చేసుకుంటూ పోతుంటే అది బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు 7 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, 7 లక్షల కోట్ల అప్పులు, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వాటికి ఇంట్రెస్టే 2 లక్షల కోట్లు కట్టాల్సి వస్తున్నదని చెప్పి చెప్తున్నారు. కాబట్టి సరే దీన్ని కొంత బర్డెన్ తగ్గించుకోవడం కోసం వాళ్ళు సరే ఏదో ఒకటి యుద్ధ ప్రాతిపదికన మనం దీని నుంచి బయటపడాలనే ఆలోచనతో చేస్తున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి మధ్యతరగతి కుటుంబం నుంచి అతి త్వరలో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది. వారికి కూడా ఏంటంటే ఏదో చేయాలనే తపన ఉంది. 24 గంటలు కూడా కష్టపడుతున్నాడు, మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఎక్కడికంటే అక్కడికి పోతున్నాడు, చేస్తున్నాడు. కానీ ఏది చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే రాజకీయంగా కానీ ఆర్థిక వ్యవస్థ అనేది ముఖ్యం. సో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసే భాగంలో ఈ భూములు ఇట్లాంటివి అమ్మడం జరుగుతుంది తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదని. సార్, ఈ ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలు తాయిలాల వల్ల ప్రజలకు మేలు చేస్తాయా? అంటే ఒక రాజకీయ నాయకునిగా నేను చెప్పను, అంటే ఆ విధంగా చెప్పకూడదు. కానీ వాస్తవానికి సోమరిపోతులు తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఆకర్షక పథకాలు అనేటివి పెట్టారో అప్పటి నుంచి కూడా వాస్తవానికి ప్రజలు ఇంట్లో కూర్చోవాలి, వాళ్ళు ఎవరేమి ఇస్తారు, ఏం పోతుందనే ఆలోచనకే తయారవుతున్నారు తప్ప వాస్తవానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎట్లా డెవలప్ కావాలి, వాడి కుటుంబం ఎట్లా డెవలప్ కావాలి, వాడికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో పనిచేయాలి తప్ప నీకు నేను 4,000 ఇస్తా అంటే ఆ అవతల కూడా వచ్చి 5,000 ఇస్తా 10,000 ఇస్తా అని చెప్పి ఇట్లా తయారైతే ఇది ఎంత ఆర్థిక వ్యవస్థ. ఎవరు ఏ ముఖ్యమంత్రులు కూడా ఎవరి ఇళ్ళ నుంచి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను తీసి ఖర్చు పెట్టారు కదా. ఇప్పుడు సపోజ్ మేము ఊళ్ళో ఉన్నాం, అరే మేము ఎవరికైనా మాట ఇచ్చినామంటే అది తప్పదు. ఎదురుగా చిన్న ఊరు తప్పదు. ఏదంటే అవసరం ఉంటే 2,000 జేబుల నుంచి అయినా తీసి ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఊళ్ళో వ్యవస్థ. రాష్ట్ర వ్యవస్థలో అట్లా ఉండదు. కాబట్టి ఏదైనా కూడా ఒక ప్రాపర్గా ఎట్లా మనిషిని ఎట్లా డెవలప్ చేయాలి, వ్యవస్థను ఎట్లా డెవలప్ చేయాలి, వారికి ఏది ఉపాధి కల్పించి ఎట్లా చేయాలని ఆలోచించాలి తప్ప ఇట్లా ఆకర్షక పథకాలు పెడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతీస్తాయి. ఇప్పటికీ గత 10-15 ఇయర్స్ నుంచే ఇవి స్టార్ట్ అయినాయి. ఇక్కడ కానీ ఈవెన్ ఆంధ్రలో కానీ ఎక్కడ కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. వీరు ఇది ఇస్తా అంటే వాళ్ళు ఇంకా డబ్బులు ఇస్తా అన్నాడు, ఇట్లా ఇచ్చి వాళ్ళు అంతా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని నా ఆలోచన. సార్, గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా బెల్ట్ షాపులు ఉండడం వల్ల
పేదల నిరుపేద కుటుంబాలు చిన్న భిన్నమై తాగుడు బానిసపై వాళ్ళ పుస్తకాలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది సార్. ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్లో బెల్ట్ షాపుల నిర్మూలన కానీ మద్యపాన నిర్మూలన కానీ జరిగే అవకాశం ఉందంటారా? మద్యపాన నిర్మూలన అనేది జరగని విషయమే. ఎందుకంటే వాళ్ళు అది చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే అదొక వ్యవస్థ, దాని మీద ఆధారపడి బతికే జీవులు చాలామంది ఉంటారు. అది రాష్ట్రానికి ఒక ఇన్కమ్ ఉండే వ్యవస్థ. సో దాన్ని ఇప్పుడు మనం అర్థంగా చేస్తారనేది కాదు. కాకపోతే విలేజెస్లో బెల్ట్ షాప్స్ అనేవి రిమూవ్ చేసి, అంటే వాడికి ఏంటంటే ఊళ్ళో బయటకు వెళ్ళగానే ఎదురుగా షాప్ పడితే ఆటోమేటిక్గా 100 రూపాయలు 200 ఉన్నా కూడా అది షాప్కి పోయే పరిస్థితి ఉంటుంది. అదే నీకు ఎక్కడ వేరే బయట ఉంటే సిటీలో ఉంటే వాడు అక్కడ పోయి తాగాలని ఆలోచన కూడా రాదు. సో కాబట్టి కంపల్సరీ విలేజెస్లో ఉన్న ప్రతి బెల్ట్ షాప్ను కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ క్లోజ్ చేస్తే కొంతవరకు చాలా మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది. సార్, త్వరలో స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు ఏర్లై పారిస్తున్నాయి. ఈ రాజకీయ పార్టీల ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తున్నాయి అంటున్నారు సార్. వీటి కట్టడికి నిర్మూలనకు ఒక సీనియర్ నాయకుడు, ఒక విద్యావేత్తగా ప్రజలకు ఏం సూచన చేస్తారు సార్ మీరు? అది ప్రజలలో ఉండాలి. ప్రజలకు చెప్పేది ఏంటంటే, మనం ఎన్నుకునే పార్టీ కూడా కాదు, ఒక స్థానిక సంస్థలు అంటే ఒక సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ కానీ ఆ ఊరికి రిప్రజెంటేషన్గా పనిచేసేవాడు. అదే ఈ ఊరు అనేది నా కుటుంబం అని ఫీల్ అయ్యి అట్లా చేసే వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వాలి. ఈ పైసలు ఇవి ఈరోజు 500 1000 రూపాయలు ఇస్తే ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు 1000 రూపాయలు ఇచ్చి ఒక దుర్మార్గుని, ఒక మంచి వ్యక్తిని, అక్రమంగా పోయే వ్యక్తిని వెనుకుంటే వాడు రేపు పొద్దున నీకు ఏదైనా పని అవసరం ఉంటే 1000 రూపాయలకు 10,000 వసూలు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముందుగానే మన స్థానిక సంస్థలలో నిజంగా ఊరికి సేవ చేయాలనే కోరిక ఉండి, వాడు వ్యక్తిగతంగా మీకు తెలిసే ఉంటుంది ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, లోకల్లో అట్లాంటి వ్యక్తులను ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. సార్, ప్రధానంగా సమస్య ఏంటంటే సార్, పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో యువత బాగా డ్రగ్స్కు, మద్యానికి బానిస అయిపోయి వాళ్ళ జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారు సార్. ఇటీవల మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోతున్నాయి. ఈ యువతలో అంటే మార్పు రావాలంటే ఎలాంటి చర్యలు ఉండాలి, లేకపోతే ప్రభుత్వాలు అంటే కొత్త చట్టాలు ఏమైనా రావాలా, సమాజంలో ఎలాంటి మార్పులు జరగాలంటారు? ఒక విద్యావేత్తగా మీరు ఒక సూచన చేయండి సార్. యువకులు గ్రామీణ ప్రాంతాలలో డ్రగ్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే ఈ వ్యవస్థ, ఈ బెల్ట్ షాప్స్ అనేది, లేకపోతే ఎట్లా అయిపోయిందంటే పిల్లలకు వాడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి రాగానే ఒక 4 తయారవ్వడం, ఏదో బీర్ అని పెట్టేసి ఇట్లా బాగా తయారవుతున్నారు. సో వ్యసనపరులైపు కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యసనపరులు వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. సో దీన్ని ఎట్లా పిల్లలను ఫస్ట్ నుంచి ఇంకో రకంగా ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి మొబైల్స్ ఇవన్నీ వచ్చినా కూడా వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ఎక్కువైపోయింది. సో కంపల్సరీ పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్లో ఉండాలి. అదే పిల్లలు కూడా చాలామంది పిల్లలను వాళ్ళు పట్టించుకోక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో ఈ ఫోన్లు చూసో చాలా వరకు ఖరాబ్ అవుతుంది. సో ఈ మీడియాలో అంటే ఇట్లాంటి యూట్యూబ్స్లో ఇవన్నీ కూడా కొన్నిటి మీద రిస్ట్రిక్షన్స్ పెడితే ఇట్లాంటి ప్రచారానికి, ప్రభావానికి లొంగకుండా ఉంటారు అనేది నా ఉద్దేశం. పిల్లలు సార్, ఈ డోర్నకల్ నియోజకవర్గంలో రామచంద్ర నాయక్ సార్ గారు ఎలాంటి డెవలప్మెంట్, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సార్? సరే, ఇప్పటి వరకు అయితే అందరికీ ఒక పద్ధతి ప్రకారమే చేసుకుంటూ పోతున్నారు. ఏ విలేజ్లో కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు సీసీ రోడ్ల విషయంలో కానీ, ఇప్పుడు ఇందిరమ్మ విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ అన్నీ కూడా పారదర్శకంగా చేసుకుంటూనే పోతున్నారు. సో ఇంకా మొన్ననే ఈ మధ్యలో ఒకటి బ్రిడ్జ్ స్కూల్స్ అని చెప్పేసి ఏదో ఇంటిగ్రేటెడ్ కోర్స్కి ఒక 200 కోట్ల నియోజకవర్గానికి 200 కోట్ల ఫండింగ్ తీసుకొచ్చారు. మొన్న నర్సింహపేట మండల హెడ్ క్వార్టర్లో ఒకటి పిఎస్సి హాస్పిటల్ శాంక్షన్ చేశారు. ఈరోజు కూడా ఇక్కడ దంతాలపల్లి మండలంలో ఇటు నల్గొండ జిల్లాకు మన పెద్దపారం అనే విలేజ్కి కమ్యూనికేట్ చేయడానికి ఒక డాంబర్ రోడ్డు. సో ఇక్కడ అన్నీ ఆయన వరకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఏదేమైనా ఇంకా ప్రభుత్వం ఆర్థికంగా మెరుగైన కొద్దీ ఇంకా ఫైట్ చేసి ఇంకా ఇదే మనకు ఏంటి ప్రధానంగా కావాల్సిన ఏంటి, ఇండ్లు, వాటర్ ఒకటి, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ విద్య విషయంలో కూడా సరిగా చూసుకుంటాడనే మా కోరిక. సార్, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ చేస్తుంది సార్, కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుంది సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది రాజకీయాలు ప్రత్యర్థులు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడుతుంటారు అంతే. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఉన్నది, ఈవెన్ ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళు నామమాత్రమనే చేశారు. ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉండి
మొత్తం ఒక బలమైన క్యాండిడేట్లో పెట్టకుండా బీజేపీకి ఫేవర్ చేసేది అనేది ఒక నానుడి. సరే, అది ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ఒక నేషనల్ పార్టీ, బీజేపీ ఒక నేషనల్ పార్టీ, రెండు ఎట్లా కలుస్తాయి? కలిస్తే నువ్వు ప్రాంతీయ పార్టీ కాబట్టి నువ్వు కాంగ్రెస్ తోటైనా కలవచ్చు, అటు బీజేపీ తోటైనా కలవచ్చు. సో ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ తోటి కలవాలంటే ఆటోమేటిక్గా నువ్వు బీజేపీ తోటి కలవాల్సిందే, కలిసే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ చర్చలు, ఆ రకంగా చర్చలు కూడా జరిగినాయి, అది జరుగుతుంది, అది వాళ్ళు ఫేవర్ చేసే పరిస్థితి ఉంది. సార్ ఫైనల్గా సార్ అధిష్టానం మీకు అవకాశం కల్పిస్తే మీరు ఒక జడ్పీటీసీ రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది సార్, మీరు ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే ఈ ప్రజలకు ఈ నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని భావిస్తారు సార్? అయితే వాస్తవానికి ఏంటంటే విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళు రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు, వ్యవస్థ కూడా కోరుకుంటుంది. కానీ అదే ప్రజలు మళ్ళీ అదే రాజకీయాలకు వచ్చినాక మళ్ళీ ఈ మీరు అన్నట్టు డబ్బులు కానీ ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ చేసే క్రమంలో మనం ఇప్పుడు కొంత పెట్టుబడి పెట్టి అది ఎట్లా రానైనా ఇది ఎట్లా పుడుకోవాలనే పరిస్థితికి ఆలోచిస్తున్నారు ప్రజలు. సరే, ఆలోచించకపోతే వాడు వెనుకబడే పరిస్థితులే ఉన్నాయి, వాళ్ళని కూడా మనం కాదని పరిస్థితి. కాబట్టి ప్రజలు మెయిన్గా నేను ఇంతకుముందు కూడా చెప్పింది అదే, ఇక్కడ కూడా స్థానికంగా కానీ సరే ఎమ్మెల్యేస్ ఎంపీస్ అంటే పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలి. స్థానిక సంస్థలలో ఏ జడ్పీటీసీ చేసినా, సర్పంచ్ చేసినా, ఎంపీటీసీ చేసినా వ్యక్తిని చూడండి, పార్టీని చూడకండి. ఆ వ్యక్తితోటి మేము ఎట్లా లబ్ధి పొందాలి, పని చేయించుకోవాలని ఆలోచించండి తప్ప ఈరోజు ఆ వ్యక్తి ఈయన 500 ఇస్తే నేను ఆయన 1000 ఇచ్చిండు, 1000 ఇచ్చిన ఆయన కూడా ఓటేస్తా అంటే ప్రజలకు మీరే, ఎందుకంటే స్థానికంగా పనిచేసేది ప్రభుత్వం వచ్చి మీ దగ్గరికి వచ్చి పనిచేయదు, స్థానికంగా ఉండే స్థానిక ప్రజాప్రతినిధులే మీకు పనిచేస్తుంటారు. సో ఆ ప్రజాప్రతినిధులను మంచిగా, అంటే డబ్బు అనేది చూడకుండా అన్ని మంచిగా ఎన్నుకుంటే అంతా మంచిగా జరుగుతుందని. ఒక విద్యావంతుని ఎన్నుకుంటే అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. సార్ ఫైనల్గా సార్ మీ నియోజకవర్గంలో, మీ మండలంలో ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు స్థానికంగా అయితే ఎలక్షన్స్ వస్తే అది ఆటోమేటిక్గా అధికార పార్టీ అన్నీ మొత్తం ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ సర్పంచులు మ్యాక్సిమం కైవసం చేసుకుంటామని అనుకుంటున్నాం. సో అది మరి ఎప్పుడు పెడతారో ఎలక్షన్స్ ఏందనేది జూన్ జూలై అంటున్నారు. సో అప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు, వచ్చిన పార్టీ వాళ్ళు చేసుకుంటారు, ఇప్పుడు మేము చేస్తాం. సో మేము ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మొన్న కూడా చెప్పిన మా ఎమ్మెల్యే గారికి, మనం ఇక్కడ పార్టీ పరంగా రోడ్ల మీద ఏదో 24 గంటలు వచ్చి మీ ఎమ్మటి కనబలు కప్పుకునే వ్యక్తులే కాకుండా స్థానికంగా ఉండే ఒక మంచి క్యాండిడేట్ ఎవరు ఉంటారు, మరి రాజకీయాలకు సంబంధం లేకుండా అవసరం ఉంటే మనం రాజకీయాలకు తీసుకొచ్చైనా మరి ఆ క్యాండిడేట్ని పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి, దాన్ని మనం ఆలోచించుకొని చేయాలని చెప్పినాం. సో ఆ క్రమంలో అట్లనే నేను కూడా వచ్చిన, నేను అది కూడా చెప్పాను ఎమ్మెల్యే గారికి, నేను ఒక కాలేజీ విద్యా వ్యవస్థను మెయింటైన్ చేసుకుంటే ఆ రోజు నాకు అవసరం వచ్చింది ఊరికి, నేను రాజకీయాలకు రావడం జరిగింది. సో అట్లనే ఇప్పుడు కూడా 24 గంటలు మన ఎమ్మడి తిరిగే నాయకులు అంటే వాళ్ళ అవసరమే, కేడర్ అవసరమే, కానీ అట్లా అని చెప్పి స్థానికంగా ఒక మంచి క్యాండిడేట్ నిర్ణయం తీసుకుంటే మనకు ఎక్కువ ఫలితాలు పొందుతాం, ఎక్కువ రిజల్ట్స్ వస్తే మంచిగా ఉంటుందని చెప్పుకుంటాం, అదేవిధంగా నిర్ణయం తీసుకుంటాం భవిష్యత్తులో కూడా. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.